திருப்பாவை 15వ பாசுரம். எல்லே இளம் கிளியே இன்னம் உறங்குதியோ, சில் என்றலையேன் மின்னங்கை மீர் போதருகின்றேன். வள்ளை உன் கட்டுரைகள் பண்டே உன் வாயிரிதும், வல்லீர்கள் நீங்களே நானே தான் ஆயுடுக. உள்ளை நீ போதாய் உனக்கென்ன வேறுடையை, எல்லாரும் போந்தாரோ போந்தார் போதென்னிக்கொள். வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றைக்க வல்லானை, మాయనై పాడేలోర్ ఎంబావాయ్. భావము: మనిషికి సహనం, ఓరిమి కలగటం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవ సహజం. కానీ దాన్ని ఓరిమితో సహించడం మానవ ప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడుతుంది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే. ఆచార్య సన్నిధానానికి చేరే ముందర కావాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి. ఈరోజు ఆండాల్ తల్లి ఎట్లాంటి భాగవత్ ఉత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది. ఈరోజు 15వ పాసురం బయట గోపబాలికలకు లోపల గోపబాలిక మధ్య సంభాషణలా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కలిసి వీరంతా స్వామిని పంకజనేత్ర పుండరీకాక్ష అని పాడుతుంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమో అని అనుకొని తాను లోపల నుండే గొంతు కలిపి ఆనందిస్తుంది. అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోపబాలిక మెలకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో, ఎల్లే ఏమే ఇలంకిలియే లేత చిలక ఇన్నం ఉరంగుదియో, ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? వీళ్లకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోపబాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్లకు దొరుకుతాడు అని భావిస్తున్నారు. ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు. కాని లోపల గోపబాలికకు ఎడబాసి బాతతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి, సిల్ ఎండ్ర అరయేన్మిన్, ఏమిటా గోల మీరంతా? శ్రీకృష్ణుడు నా దగ్గరేమీ లేడు. నంగై మీర్, పరిపూర్ణులు మీరే. పూదరుగిన్రేన్, వస్తున్నాను అని అంది. బయట నుండి వాళ్ళు, వళ్ళై మహాసమర్థురాలివే, ఉన్ కట్టురైగల్, నీ నోటి దురుసుతనం మాకు తెలుసులే. పండేయున్ వాయిరుదుం, ఎప్పటినిండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు.